simple and simple and లేదా plain and సింపుల్ ఇండెక్సింగ్ లేదా ప్లెయిన్ ఇండెక్సింగ్. రాసుకో. In this indexing, it consists a gearbox, which have worm and worm wheel mechanism. Worm and worm wheel mechanism. Worm and worm wheel mechanism. Full stop. The worm will have 40 teeth. 40 teeth. Okay, next point. When the crank pin is pulled out, when the crank pin is pulled out, when the crank pin is pulled out, pulled outward, and the crank is rotated, comma, the worm will rotates, in turn it will rotate the worm wheel. And hence the job will rotate. Full stop. Hence, since the worm has single start thread, and the worm wheel has 40 teeth, comma, with the one turn of crank,
బ్రాకెట్లో దట్ ఈస్ ఆఫ్ వామ్. అంటే క్రాంక్ అన్నది ఒక రొటేట్ చేసిందంటే వామ్ కూడా ఒక రొటేట్ చేసినట్టు కదా. వామ్ కామా ద వామ్ విల్ the worm will rotates through the worm will rotates through one pitch distance that is equal to 1/40th of air revolution. Therefore, one revolution of crank is equal to 1/40th revolution of jaw. That is equal to 360/40 degrees revolution of jaw. That is 9 degrees revolution of jaw. రాసుకుంటారు. That is 9 degrees revolution. Therefore, crank rotation is equal to 40 by where n is equal to number of divisions. ఓకేనా? క్రాంక్ రోటేషన్ 40/n ఎలా వచ్చిందని నేను చెప్పాను కదా. కూడా దీనిలో డౌట్స్ వెళ్ళావు కదా. థర్డ్ది ఏంటంటే యాంగులర్ ఇండెక్స్. ఓకేనా? చూడండి ఒకసారి, సింపుల్ ఇండెక్సింగ్ అన్న యాంగులర్ ఇండెక్సింగ్ అన్న రెండు ఒకటే. సింపుల్ ఇండెక్సింగ్లో ఏ మెకానిజం వాడుతున్నామో యాంగులర్ ఇండెక్సింగ్లో కూడా అదే వాడతాం. పెద్ద తేడా ఏం లేదు. సింపుల్ ఇండెక్సింగ్కి యాంగులర్ ఇండెక్సింగ్ తేడా లేదు, ఒకటే రెండు కూడా. కాకపోతే రెండు పేర్లు ఎందుకు వచ్చాయంటే మీకు సింపుల్ ఇండెక్సింగ్లో క్రాంక్ రొటేషన్ అన్నది ఎలా చెప్పుకుంటామంటే క్రాంక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు 40/n అని చెప్పుకుంటాం కదా. అంటే ఏంటి ఇక్కడ n అంటే ఏంటి? ఇక్కడ క్రాంక్ రొటేషన్ 40/n అని చెప్పుకున్నాం కదా. n అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్, నెంబర్ ఆఫ్ డివిజన్. ఓకేనా? దాని మీద మనం ఎన్ని డివిజన్స్ కావాలి అన్న దాన్ని కదా. ఓకేనా? అలా కాకుండా మనం విత్ రెస్పెక్ట్ టు యాంగిల్స్తో కనుక మనం మాట్లాడతాం అనుకోండి. సపోజ్ నేను నెంబర్ ఆఫ్ డివిజన్స్ అన్నవి ఓకేనా 32 చేద్దాం అనుకున్నాను. సపోజ్ ఓకేనా, నెంబర్ ఆఫ్ డివిజన్స్ అన్నవి 32 చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ డివిజన్స్ అన్నవి 32 చేయాలనుకుంటే నేను ఒక తీతికి ఇంకొక తీతికి మధ్యలో యాంగిల్ ఎంత రొటేట్ చేయాలి? నేను డిస్క్రీట్ ఎంత యాంగిల్ రొటేట్ చేయాలి? నేను ఒకదానికి 11.2 యాంగిల్ రొటేట్ చేయాలి. ఓకేనా, ఇలా విత్ రెస్పెక్ట్ టు డివిజన్స్ కాకుండా విత్ రెస్పెక్ట్ టు ఎంత యాంగిల్ మనం రొటేట్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, దాన్నే యాంగులర్ ఇండెక్సింగ్ అంటాం. ఓకేనా, సింపుల్ ఇండెక్సింగ్లో అదే ఆపరేటర్ యూస్ చేస్తాం, యాంగులర్ ఇండెక్సింగ్లో కూడా అదే ఆపరేటర్స్ యూస్ చేస్తాం. సింపుల్ ఇండెక్సింగ్లో వామ్ అండ్ వామ్ విల్ మెకానిజం వాడతాం, యాంగులర్ ఇండెక్సింగ్లో వామ్ అండ్ వామ్ విల్ మెకానిజం వాడతాం. అదే ఇండెక్స్ ప్లేట్ వాడతాం, దీనికి అదే ఇండెక్స్ ప్లేట్ వాడతాం. ఓకేనా, తేడా ఏంటంటే మనం డినోట్ చేసే మోడల్ తేడా అంతే. ఓకేనా,
సో సింపుల్ ఇండెక్స్లోకి వచ్చి నెంబర్ ఆఫ్ డివిజన్స్ బట్టి మనం క్రాంక్ రొటేషన్ని తీసుకొస్తాం. ఓకేనా, ఇక్కడ యాంగిల్ రిక్వైర్డ్ బట్టి క్రాంక్ రొటేషన్ని తీసుకొస్తాం. అదవుతుందా? సో ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ నాకు దీన్ని నాకు ఎంతైతే యాంగిల్ రొటేట్ చేయాలో దాన్ని యాంగిల్ రిక్వైర్డ్ వచ్చి నాకు ఈ యాంగిల్ రిక్వైర్డ్ని కాసేపు ఎక్స్ అనుకుంటాను, ఈ యాంగిల్ రిక్వైర్డ్. ఇప్పుడు నేను క్రాంక్ని ఒక రొటేషన్ చేసిన అనుకోండి, క్రాంక్ని జాబ్ అన్నది ఎన్ని డిగ్రీస్ ఇది, క్రాంక్ని ఒక రొటేషన్ చేసాం అనుకోండి, జాబ్ అన్నది ఎన్ని డిగ్రీస్ ఇది, 9 డిగ్రీస్ ఇది. ఓకేనా, కానీ ఇక్కడ నాకు జాబ్ అన్నది ఎన్ని డిగ్రీస్ జరగాలి, నాకు జాబ్ అనేది ఎన్ని డిగ్రీస్ జరగాలి, నాకు ఒక 11.5 ఉందా, 11.5 డిగ్రీస్ తిరగాలనుకుంటున్నాను నా ఎగ్జాంపుల్ ప్రకారం. సో 11.5 డిగ్రీస్ తిరగాలంటే క్రాంక్ అన్నది ఎన్ని రొటేషన్స్ చేయాలి, క్రాంక్ అన్నది ఎన్ని రొటేషన్స్ చేయాలి, క్రాంక్ అన్నది ఎన్ని రొటేషన్స్ చేయాలి. ఏం చెప్తాం మనం, ఏం చేస్తాం మనం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ n into 9 is equal to 11.25 into 1. దీనికి నాకు క్రాంక్ అనేది ఎన్ని రొటేషన్స్ చేయాలంటే ఏమొస్తుంది, 11.25 by 9. అంటే క్రాంక్ రొటేషన్ is equal to 11.25 by 9. 11.25 అంటే 11.25 అంటే జాబ్ని ఎంత యాంగిల్ రొటేట్ చేయాలి అన్నది, అంటే యాంగిల్ రిక్వైర్డ్ బై 9 డిగ్రీస్ క్రాంక్ రొటేషన్. అదే పాయింట్. సో దీంట్లో ఏం చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్స్లో మాట్లాడతాం. దేంట్లో యాంగులర్ ఇండెక్సింగ్లో అయితే, అదే సింపుల్ ఆర్ ప్లేన్ ఇండెక్సింగ్లో అయితే విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ డివిజన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా, రెండు కూడా సేమ్ మెకానిజమే, కాకపోతే మనం మాట్లాడుకునే విధానం వేరంతే. అదవుతుందా? సింపుల్. ఫర్ సపోజ్ నేను సపోజ్ 40 రొటేషన్స్ 40 డివిజన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ ఓకేనా, 40 డివిజన్స్ చేద్దాం అనుకోండి. సపోజ్ ఓకేనా, ఇప్పుడు 40 డివిజన్స్ చేస్తుంటే ఇప్పుడు క్రాంక్ ఈ ప్రకారంగా సపోజ్ యాంగులర్ ఇండెక్సింగ్ లేదా ప్లేన్ ఇండెక్సింగ్, సింపుల్ ఇండెక్సింగ్ ద్వారా నాకు క్రాంక్ రొటేషన్ వస్తుంది 40 డివిజన్స్ చేద్దాం వస్తుంది. అదే దీన్నే నేను దీని ద్వారా మాట్లాడదాం చూడండి ఒకసారి. ఇప్పుడు 40 డివిజన్స్ అనుకోండి, ఒక డివిజన్కి ఇంకొక డివిజన్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, డివిజన్స్ చేస్తున్నాను. 40 డివిజన్స్ చేస్తున్నప్పుడు ఒక డివిజన్కి ఇంకొక డివిజన్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, ఉంటుందా, 90 డిగ్రీస్ ఉంటుందా. అంటే నేను ఇక్కడ జాబ్ని 90 డిగ్రీస్ రొటేట్ చేయాలి ఒక దీనికి. అంటే ఇక్కడ యాంగిల్ రిక్వైర్డ్ అనేది ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుందా. ఓకేనా, సో దీని నుంచి నాకు ఇప్పుడు క్రాంక్ రొటేషన్ ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి. దీని నుంచి మనకి క్రాంక్ రొటేషన్ ఎంత అవుతుంది, 1 అవుతుందా. అంటే మనకి ఇలా చేసిన క్రాంక్ రొటేషన్ అదే వస్తుంది, ఇలా చేసిన క్రాంక్ రొటేషన్ అదే వస్తుంది, ఆన్సర్ ఒకటే వస్తుంది, ఫైనల్గా రిజల్ట్ ఒకటే వస్తుంది. కాకపోతే మనం చేసే ప్రొసీజర్ నేర్పడదు.
ఫార్ములా కింద రాసుకో. యాంగులర్ ఇండెక్స్ crank rotation is equal to angle required by 9 degrees. జస్ట్ ఫార్ములా రాసుకోండి. both simple and angular indexing are remains same but when the number of divisions is given, simple indexing is used. Whereas if the angle between the two consecutive divisions is given, the angular indexing will be used. రాసుకో. The angular indexing will be used. పాయింట్ రాసుకో. నెక్స్ట్ పాయింట్ ఏం రాసుకుంటారంటే, లిమిటేషన్ ఏంటంటే మనకి 50 డివిజన్స్ వరకు ఎన్నైనా ప్రతిదీ చేయొచ్చు మనం దీన్ని ఉపయోగించుకుని. అంటే సింపుల్ ఇండెక్స్ యాంగులర్ ఇండెక్స్ ఉపయోగించుకుని 50 డివిజన్స్ వరకు ఏ డివిజన్ చేయొచ్చు. 50 తర్వాత కొన్ని మిస్ అయిపోతాం. ఓకేనా? ద మేజర్ లిమిటేషన్ ఆఫ్ simple indexing is up to 50 divisions, any number of divisions required is possible, but beyond 50 only some divisions are possible. Others are impossible. Others are impossible. And కొన్ని అవుతున్నాయి, కొన్ని అవుతలేదండి. And others are not possible. మెయిన్ మనకి 50 డివిజన్స్ వరకు ఎన్నైనా సరే ప్రతిదీ కూడా చేసుకోవచ్చు ఈ యాంగులర్ ఇండెక్సింగ్ లేదా సింపుల్ ఇండెక్సింగ్ ఉపయోగించు. ఓకేనా? 50 తర్వాత కొన్ని మిస్ అయిపోతున్నాయి.
కాంపౌండ్ ఇండెక్స్. చూడండి సార్, కాంపౌండ్ ఇండెక్స్ ఓకేనా మీకు ఓకేనా. సో ఇక్కడ మనకి దీంట్లో కాంపౌండ్ ఇండెక్సింగ్లో మనకి ఏముంటాయి అంటే ఇది అందరికీ తెలిసిందే ఓకేనా. ఇదేంటిది, దీని ఏమంటుంది, ఇండెక్స్ ప్లేట్ అంటాం ఓకేనా. నెక్స్ట్ ఇదేంటిది, దాన్ని ఏమంటాం, ఇండెక్స్ క్రాంక్ ఓకేనా, ఇండెక్స్ క్రాంక్ అంటాం ఓకేనా. సో మనకి దీంట్లో ఇది ఎక్స్ట్రా ఆపరేటర్స్ అన్నమాట. ఇది కనిపిస్తుంది సార్, ఇది మనం మీకు కనిపించాల్సింది ఏంటంటే దీంట్లో ఓకేనా ఈ పిన్ మీకు అర్థం కావాలి ఫస్ట్ ఓకేనా. ఇదంతా కూడా ఎక్స్ట్రా ఆపరేటర్స్ మాట. దీంట్లో మనకి ఏంటంటే చూడండి ఒకసారి, దీంట్లో మనకి ఈ నాబ్ అని చూసారా ఓకేనా. ఈ నాబ్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు మనం. ఈ నాబ్ని యూజ్ చేసుకుని ఓకేనా ఈ ప్లేట్ని కాన్స్టెంట్గా ఉంచి మనం ఏం చేయవచ్చు అంటే ఓకేనా ఈ ఇండెక్స్ క్రాంక్ని రొటేట్ చేయవచ్చు. సో ఇండెక్స్ క్రాంక్ని అంటే ప్లేట్ అనేది తిరగదు, ఓన్లీ ఇండెక్స్ క్రాంక్ అన్నది మాత్రమే తిరుగుతుంది ఓకేనా. సో ఇండెక్స్ క్రాంక్ తిరగడం వల్ల జాబ్ అనేది తిరుగుతుంది కదా ఓకేనా. దాన్ని ఫస్ట్ మూమెంట్ అంటాం మనం ఓకేనా. జాబ్కి మూమెంట్ అన్నది అలా ఇవ్వచ్చు మనం. ఎలా ఇవ్వచ్చు, ఇండెక్స్ ప్లేట్ని కాన్స్టెంట్గా ఉంచి ఓకేనా, ఇండెక్స్ ప్లేట్ని కాన్స్టెంట్గా ఉంచి ఏం చేస్తాం మనం, క్రాంక్ని రొటేట్ చేస్తాం ఫస్ట్ మూమెంట్. సెకండ్ మూమెంట్ ఏం చేస్తామంటే ఈ నాబ్ని ఫిక్స్ చేస్తామన్నమాట. ఈ నాబ్ని ఫిక్స్ చేస్తే ఏం చేస్తామంటే మనం ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇండెక్స్ క్రాంక్ అన్నది ఎక్కడి వరకు రొటేట్ చేస్తామో అక్కడితో ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయి ఏమవుతుందంటే ఈ నాబ్ రొటేట్ చేసి ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం ప్లేట్ని తిప్పుతాం అన్నమాట. ప్లేట్ని రొటేట్ చేస్తాం. ప్లేట్తో పాటు ఇండెక్స్ క్రాంక్ రొటేట్ అవుతుంది కాబట్టి జాబ్ కూడా రొటేట్ అవుతుంది ఓకేనా. దాన్ని సెకండ్ మూమెంట్ అంటాం. మళ్ళీ చెప్తాను చూడండి, కాంపౌండ్ ఇండెక్సింగ్లో మనకి 2 మూమెంట్స్ ఇస్తాం. ఫస్ట్ మూమెంట్ ఏమి ఇస్తామంటే ప్లేట్ని కాన్స్టెంట్గా ఉంచి క్రాంక్ని రొటేట్ చేస్తాం. సెకండ్ మూమెంట్లో ఏం చేస్తామంటే క్రాంక్ని ప్లేట్ని కలిపి రొటేట్ చేస్తాం ఓకేనా. ముందు మనకి ఆ రొటేషన్ చూపిస్తాను. ఆ రొటేషన్ చూపించిన తర్వాత దాంట్లో మీకు మీనింగ్ చూపిస్తాను. మీనింగ్ అని చెప్తాను తర్వాత. అదవుతుందా? ఫస్ట్ మీరు చిన్న ఆ డయాగ్రామ్ చూడండి ఒకసారి చూడండి. డయాగ్రామ్ చూడండి. చూడండి ఒకసారి, ఆడు ఏం చేస్తాడు, ఓన్లీ క్రాంక్ రొటేట్ చేస్తాడు చూసారా. చూడండి ఒకసారి, ఫస్ట్ ఏం చేస్తాడంటే ప్లేట్ని తిప్పకుండా క్రాంక్ రొటేట్ చేస్తాడు. ఫస్ట్ జస్ట్ క్రాంక్ రొటేట్ చేస్తాడు. ఆ క్రాంక్ని ఎంతైతే రిక్వైర్డ్ యాంగిల్ తిప్పాలనుకుంటున్నాడో అంత రిక్వైర్డ్ యాంగిల్ తిప్పేసి ఆ క్రాంక్ పిన్ని ఫిక్స్ చేస్తాడు. చూడండి అక్కడ ఆ హోల్లో ఫిక్స్ చేసాడు. క్రాంక్ పిన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నాబ్ని ఫిక్స్ చేసి ఏం చేస్తాడంటే ప్లేట్తో పాటు క్రాంక్ రొటేట్ చేస్తాడు. చూడండి ప్లేట్తో పాటు సార్ 2 మూమెంట్స్ చూసారా. ఓకేనా, క్రాంక్ ప్లేట్తో పాటు క్రాంక్ రొటేట్ చేస్తాడు. చూడండి మెకానిజం ఏంటి, లోపల వామ్ వీల్ మెకానిజం ఉంటుంది. సేమ్ ఏదైతే సింపుల్ ఇండెక్సింగ్ ఉందో మొత్తం సేమ్ మెకానిజం ఉంటుంది దీనికి కూడా. కాకపోతే ఎక్స్ట్రా ఒక నాబ్ ఉంటుంది అన్నమాట. దీనికి కూడా మనకి క్రాంక్ రొటేషన్ ఏంటంటే
క్రాంక్ రొటేషన్ ఏమవుతుందంటే దీంట్లో కూడా సేమ్ 40/n అంటే ఎంత అవుతుంది, 40/27 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ 40/27ని రెండింటి కింద మార్చుకుంటాను అనమాట. అంటే 2 డివిజన్స్ కింద నేను ఇలా సపరేట్గా రాసుకుంటాను అనమాట. ఓకేనా. అంటే సపోజ్ నేను దీన్ని ఎలా రాసుకుంటానంటే సపోజ్ 10/15 ప్లస్ 22/27 కింద రాసుకుంటాను చూడండి. దీన్ని 40/27ని 10/15 ప్లస్ 22/27 కింద డివైడ్ చేసుకొని చూడండి. అంటే ఎందుకు డివైడ్ చేసుకున్నానంటే దీని యొక్క అర్థం ఏంటంటే చూడండి ఒకసారి, ఇది ఫస్ట్ మూమెంట్. ఇది ఓకేనా. ఫస్ట్ మూమెంట్ని ఏం చేస్తానంటే దీంట్లో నెంబర్ ఆఫ్ హోల్స్ దాంట్లో మనకి ఇలాగా 15 హోల్స్ ఉన్నది ఉంటుంది. ఓకేనా. అలాగే దాంట్లోనే మనకి 27 హోల్స్ ఉన్నది కూడా ఇలా ఉంటుంది. ఓకేనా. 2 మూమెంట్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఫస్ట్ మూమెంట్ని ఏం చేస్తానంటే నేను ఓకేనా ఇండెక్స్ ప్లేట్ని ఫిక్స్ చేసి ఓకేనా అదవుతుందా, ఇండెక్స్ ప్లేట్ని ఫిక్స్ చేసి జస్ట్ ఈ క్రాంక్ని ఓకేనా, సపోజ్ క్రాంక్ని అంటే ఇక్కడ ఉందనుకోండి 15 హోల్స్ దాంట్లో 10th హోల్లో ప్లేస్ చేస్తాను క్రాంక్ని. ఓకేనా. క్రాంక్ నేను ఇన్ని డిగ్రీస్ తిప్పుతాను, ఓన్లీ క్రాంక్ని ఇండెక్స్ ప్లేట్ని ఫిక్స్ చేసి. ఓకేనా. వాయిస్ కట్ అయిపోతుందా. మనకి ఒక ఫస్ట్ మూమెంట్ ఏమిస్తామంటే ఈ ఇండెక్స్ ప్లేట్ని కాన్స్టెంట్గా ఉంచి ఓన్లీ క్రాంక్ పిన్ని రొటేట్ చేస్తాం. అదవుతుందా. ఈ క్రాంక్ పిన్ని రొటేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ హోల్లో ఫస్ట్ హోల్లో నుంచి ఒకనా ఏ హోల్ అయితే అనుకున్నామో ఆ హోల్లో నుంచి ఒకనా అది మనకి మూవ్ చేసుకుని అక్కడ ప్లేస్ చేస్తాము. ఓకేనా. ప్లేస్ చేసిన తర్వాత ఫిక్స్ చేస్తాం అన్నమాట. క్రాంక్ పిన్ ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ నాబ్ని ఫిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్రాంక్ పిన్తో ఇండెక్స్ ప్లేట్ కూడా ఆ క్రాంక్ పిన్ అక్కడ ఫిక్స్ అయిపోయి ఇండెక్స్ ప్లేట్ టర్న్ అవుతుంది. ఓకేనా. అప్పుడు ఈ నాబ్ అని చూసారా. ఓకేనా. ఈ నాబ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే మనం 27 హోల్స్ దాంట్లో ఉండేటట్టు ఈ నాబ్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకేనా. అప్పుడు అక్కడి నుంచి ఏం చేస్తామంటే ఈ ఇండెక్స్ ప్లేట్ని రొటేట్ అవ్వడం వల్ల ఓకేనా ఆ 27 హోల్స్ కూడా రొటేట్ అవుతుంటాయి కదా. అప్పుడు ఎగ్జాక్ట్గా దీన్ని 22nd హోల్ దగ్గర ఫిక్స్ చేస్తాం. 22nd హోల్ దగ్గర ఫిక్స్ చేస్తాము. ఓకేనా. అంటే మనం ఓన్లీ నాకు మొత్తం ఎంత కావాలి, 40/27 కావాలి. 40/27 అంటే ఎన్ని యాంగిల్ ఎంత చూడండి ఒకసారి. నాకు 27 డివిజన్స్ కావాలి. ఓకేనా. ఒక్కొక్క దానికి యాంగిల్ ఎంత చూడండి ఒకసారి నాకు. అంటే ఒకదానికి మధ్యలో ఇంకొక దానికి యాంగిల్ ఎంత, ఒక కట్టకి మధ్యలో నెక్స్ట్ కట్టకి 1.48 వస్తుంది యాంగిల్. నెంబర్ ఆఫ్ డివిజన్స్ మనం ఏం చేసుకోవాలంటే 2 కాంపోనెంట్స్ కింద మనం కట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ కట్ చేసుకోవడం వచ్చింది అంటే ఇది చాలా సింపుల్ మెకానిజం అన్నమాట. చాలా సింపుల్ మెకానిజం. ఓకేనా. ఏమైనా అర్థమైందో ఇంకోసారి చెప్పనా. ఓకేనా. మళ్ళీ సింపుల్ ఇండెక్సింగ్లో మనం ఏవైతే మెకానిజం వాడుతున్నామో కాంపౌండ్ ఇండెక్సింగ్ కూడా సేమ్ మెకానిజం వాడుతాం. దానికి దీనికి తేడా ఏంటంటే సింపుల్ ఇండెక్సింగ్లో మనకి ఇండెక్స్ ప్లేట్ అనేది అసలు టర్న్ కాదు, కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ ప్లేట్ కూడా టర్న్ అవుతుంది అన్నమాట. కాంపౌండ్ ఇండెక్సింగ్ రాస్తాం. in when compared to the simple indexing, when compared to the simple indexing in compound indexing.
An additional link is established. An additional link is established between indexing and gearbox. Between indexing and gearbox. Full stop. So that either by fixing the plate the crank can be rotated. Overall, by fixing the crank, the plate can be rotated. By fixing the crank, the plate can be rotated. But only one is rotated. At a time. ఆ రెండు మూమెంట్స్లో ఒక దాంతో ఒకటేస్తారు, రెండు ఒకేసారి ఇవ్వలేము. ఓకేనా ఫుల్ స్టాప్. whether the plate is rotated, or a crank is rotating. But the crank is rotating. అంటే ప్లేట్ రొటేట్ చేసినా సరే, క్రాంక్ రొటేట్ చేసినా సరే, ద జాబ్ అనేది ఎప్పుడు తిరుగుతుంటుంది. జాబ్ విల్ బి రొటేటెడ్ విత్ గేర్ రేషియో 40. ఓకేనా, అది తిప్పినా సరే ఇది తిప్పినా సరే జాబ్ అన్నది రొటేట్ అవుతుంటుంది. ఎంత గేర్ రేషియో అంటే 40 రాసుకోండి. crank rotation is equal to 40/n, that is equal to a plus b plus c plus d. ఓకేనా, అది రాసుకోండి, చెరిపేస్తాను. To make use of this feature, available in the crank indexing. The required crank rotation is
the required crank rotation is divided into two fractions. Divided into two fractions, so that one fraction of rotation, is obtained by fixing the plate and rotating the crank comma, whereas second fraction is obtained by fixing the crank and rotating the plate. లిమిటేషన్ ఏంటంటే ఓకేనా, దీన్ని ఉపయోగించి మనం ఏం సర్కంఫరెన్స్ మీద ఎన్ని డివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా, కాదు మేజర్ లిమిటేషన్ ఏంటంటే ఈ డివైడ్ చేసుకోవడం అన్నది కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, కష్టపడి మనం అలా డివైడ్ చేసుకున్న తర్వాత మనం ఎలా డివైడ్ చేసుకోవాలి, అవి ఈ రెండు భాగాల కింద డివైడ్ చేసుకుంటాం కదా. ఎలా డివైడ్ చేసుకోవాలంటే ఈ కింద ఉన్న నెంబర్ ఆఫ్ హోల్స్ అన్నవి మస్ట్ అండ్ షుడ్గా మన దగ్గర ఉన్న ప్లేట్స్లో ఉండేటట్టు డివైడ్ చేసుకోవాలి కదా. ఎలా పడాలి డివైడ్ చేసుకోకూడదు కదా. అదొకటే మాట దీని ఒక డ్రాబ్యాక్. ఆ పాయింట్ రాసుకో. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డివైడ్ ది required crank rotation into two factors, two fractions, full stop. Even after dividing it is required ensure that the holes, circles required for both the fractions must be available in one plate only. Appointment. ఇది జాబ్. ఇది ఈ గ్రీన్ కలర్ చూసారా, స్పిండిల్.
ఇదేమో వామ్ వీల్ ఇది. ఓకేనా. ఈ రెండు కూడా బెవల్ గేర్స్. ఇది ఇండెక్స్ ప్లేట్. ఓకేనా. ఇదొక గేరింగ్ సిస్టమ్. ఓకేనా. ఇదేమో క్రాంక్ పిన్ అనమాట సపోజ్. ఇదేమో ఇండెక్స్ ప్లేట్. ఇది ఇదేమో క్రాంక్ పిన్. ఇది ఓకేనా. ఇవేమో బెవల్ గేర్స్. ఓకేనా. ఇవేమో గేర్ సిస్టమ్. ఓకేనా. సో ఇప్పుడు హెడ్డింగ్ ఏం పెడతారంటే డిఫరెన్షియల్ ఇండెక్స్. హెడ్డింగ్ ఏం పెడతారంటే డిఫరెన్షియల్ ఇండెక్స్. ఈ డయాగ్రామ్ గీసుకుంటారా? గీసుకున్న డయాగ్రామ్ ఇది.